నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వరుసగా కాంగ్రెస్పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి, వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన కరీంనగర్లో కానీ నిన్న మొన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ హామీలు అమలు చేయకపోతే బట్టలు ఊడదీసి ఉరికిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఫస్ట్ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బట్టలు చదువుకొని పోకుండా పారిపోకుండా ఉండండి. ఇది మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే తెలంగాణ సర్వసభ్య సమాజం ముంగట తెలంగాణ యావత్ సొమ్మును కూడా దోచుకు తిన్నటువంటి మీలాంటి అవినీతి కుటుంబ సభ్యులని రేపొద్దున చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలంటే మీరు ఇక్కడ అందుబాటులో ఉండాలి. కాబట్టి బట్టలు చదువుకోకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. సో మరోవైపు ప్రధానంగా చేసిన వ్యాఖ్యలో కనుక చూస్తే మాత్రం అతి తొందరలోనే సీఎం కేసీఆర్ కాబోతున్నాడు మరోసారి, ప్రజలకు విజ్ఞప్తి అని కూడా చెప్పారు. దాంతోపాటు 2-3 సంవత్సరాల్లో సీఎం కాబోతున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యం ఏంటి, ఎట్లా చూస్తున్నారు? మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు కేటీఆర్. రోజుకింత మతిస్థిమితం పోతుంది. ఆయన ఏం మాట్లాడుతుండో ఒక అర్థం పర్థం లేనటువంటి వాదనకి వెళ్ళిపోతుండు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎన్నికల కంటే ముంగటనేమో అసలు కాంగ్రెస్ నాయకులలో సఖ్యతనే ఉండదు, వాళ్ళేడ పోటీకి వస్తారు, వాళ్ళొక ప్లాట్ఫామ్ మీదకే రారని చెప్పి అన్నారా లేదా? దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచే సీనే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఉండరు అని అన్నారు. 100 రోజుల్లో పడిపోతుంది అని అన్నారు. ఫస్ట్ నెల రోజులలో పడిపోతుంది అన్నారు. అసలు కలయికనే ఉండదు అని అన్నారు. ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడారు. మొన్నటిదాకానేమో 6 నెలల్లోనే మనం వస్తున్నాం అన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళలో మనం వస్తున్నాం అన్నాడు. తర్వాత 30 ఏళ్ళ వరకైనా సరే మన పార్టీ వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తామని అనుకోకుండా నువ్వు ఇంకో పార్టీకి చేరకుండా, అంటే మీ బీ టీం ఒకటి ఉంది కదా, దాంట్లో చేరకుండా ఉండాల్సిందిగా రేపొద్దున మీ పార్టీ భవితవ్యం అనేటటువంటిది ఏంటి తేటతెల్లం లేని పరిస్థితి ఉంది. కాబట్టి కార్యకర్తలకి ఎట్లా చెప్పినా కూడా నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. సో మీరేమో బీటీం అంటున్నారు, కానీ కేటీఆర్ మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయి, ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా పరిణామాలు మారిపోయాయి, రెండు కలిసి కూడా బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ కోడి మందని దిమాకున్నోడైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటని మాట్లాడతారా? అక్కడ మీద పార్టీ పుట్టుకలప్పటి నుంచి ఒకరికొకరు కొట్లాడుకుంటేనే రాజకీయం, అది జాతీయ రాజకీయం. ఈయన వచ్చేసి ఒకటైపోయింది అని చెప్పేసి బీటీం ఫ్యాక్టర్ లెక్క మతిస్థితం లేనటువంటి మాటలు మాట్లాడితే జనాలు దాన్ని స్వాగతించరు. మేము అదే చెప్తున్నాం. రోజుకింత దిగజారిపోతుండు. ఆ కళ్ళ కింద కూడా ఇదంతా నల్లగా అవుతున్నట్టుంది. కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సరే, ప్రతిపక్షంలోనే ఉండొచ్చు, డిప్రెషన్లకు నువ్వు వెళ్ళిపోతుండొచ్చు, బీపీ షుగర్లు పెరుగుతుండొచ్చు, కానీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. హెల్దీ కాన్వర్జేషన్ జరగాలని మేము కోరుకుంటున్నాం. రేపు పొద్దున మీ అవినీతి బయట పెట్టినప్పటికీ మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా రేపు పొద్దున తిరిగి సమాధానాలు అనేటటువంటిది. ఎట్లా తిన్నారు? ఒక్క అధికారిని లోపడేసే వానికి 100 కోట్ల రూపాయలు ఎడికించి వచ్చినాయి. అవినీతి అనేటటువంటి శాంపుల్ స్టార్ట్ అయింది. సో బరాబర్ అనేటటువంటి నీ వరుస పెద్దది కాబట్టి బాజప్తో వస్తాం, ఇబ్బంది ఏం లేదు. సో శాంపుల్ స్టార్ట్ అయింది అంటున్నారు, అది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది? అందరూ వస్తారు, కుటుంబం అంతా బయటకు వస్తారు, 100% వస్తారు. తిన్నటువంటి పందికొక్కులు మొత్తం రావాల్సిందే, రప్పిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళని బొక్కలేస్తాం అనేది కూడా మేము జనాలకు మాట ఇచ్చినాం కదా. మాట మీద నిలబడకపోతే ఉరికిపిస్తాం అనేటటువంటిది కాదు, మాట మీద నిలబడేటటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ మాకుంది. కాబట్టి ఉరకకుండా పారిపోకుండా మీరుండ్రి, మీ కుటుంబం ఉండురు అని అంటున్నాం మేము. సో ప్రధానంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలో రేవంత్ రెడ్డి మరో మహారాష్ట్ర సీఎం లాగా తయారు కాబోతున్నాడు, ఏక్నాథ్ షిండే లాగా అయినా ఆశ్చర్యం లేదని కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. దీని ఉద్దేశం ఇప్పుడు దిక్కులేనోడు ఎవరో పైన కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి దివాలా పరిస్థితి మాది కాదు. 4 కోట్ల మంది ప్రజలు గుండెలలో పెట్టుకొని ఎర్రతివాచి వేసి మరి ముఖ్యమంత్రి పట్టాన్ని ఎక్కించినటువంటి ముఖ్యమంత్రి ప్రజల నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీ కుటుంబం యొక్క అవినీతి అరాచకాలని చీల్చి చెండాడేటటువంటి నాయకుడు ఆయన ఏకనాథ్ షిండే కాదు. మీ కుటుంబ అరాచకాలని అవినీతిని చీల్చి చెండాడేటటువంటి మారుతున్నటువంటి నాయకుడు చీల్చి చెండాడుతుండా లేదా? మీకు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం కదా. కళలలో కూడా ఆయననే వస్తాడు, మీకు వస్తుండ ఆల్రెడీ. అందుకని ఆ కళ్ళ కింద నల్లగా అవుతుంది. సో ఆరోగ్యం కాపాడుకోండి, వస్తాం తప్పదు. ఎందుకంటే మీరు చేసినటువంటి పాపాలు అటువంటివి. F1 రేస్ అనేటటువంటిది ఒక శాంపుల్ లెక్క మేము చెప్పినాము. తర్వాత HMDAకి సంబంధించి M&UD నీ డిపార్ట్మెంట్లలో మేము మాట్లాడుతుంది, నీ డిపార్ట్మెంట్లలోనే అవినీతికి సంబంధించినటువంటి అధికారులు లోపలికి పోతే అన్నని 100 కోట్ల ఆస్తులు 1000 కోట్ల ఆస్తులు బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఇక నీ కాడ ఎన్ని ఉండాలి బిడ్డ? వస్తాయి అన్నీ వస్తాయి. ఓవరాల్ ఒక మాట చెప్పండి, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చేస్తున్న వరుసగా వ్యాఖ్యలు దేనికి సంకేతం?
ఎట్లా అని అనిపిస్తుంది? పిచ్చి పీక్స్లకు పోయినటువంటి దానికి సంకేతం, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే అర్థవంతమైనటువంటి విమర్శలు ఏదైనా చేస్తే ప్రజలు స్వాగతిస్తారు, కానీ ఇట్లా పిచ్చి పిచ్చి వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి ప్రజలు స్వాగతించరు. చేయాల్సిందే, హామీలు ఉండాల్సిందే, మేము చేస్తాం, మేము ఇక్కడికి సూక్తులు నేర్చుకునే పరిస్థితి లేదు, ఫస్ట్ దోచుకున్నటువంటి సొమ్ము సంగతి చెప్పు అని మేము అంటున్నాం. అది కూడా దీంట్లో భాగమేగా, దాని సంగతి చెప్పు. మేము ప్రజలకు మేము జవాబులు చెప్తాం, కానీ నువ్వు చెప్తే ప్రజలు వినే పరిస్థితులలో లేరు. నువ్వు బయట కనిపిస్తే చెప్పులు రాళ్ళతో కొట్టే పరిస్థితులలో అది రాబోతుంది. ఇది విను బాగా. మీరు కానీ మీ కుటుంబం కానీ తెలంగాణ సమాజంలో గల్లీలలో తిరిగితే బట్టలు ఉడదీసి రాళ్ళతోటి కొట్టేటటువంటి స్థాయికి మీరు వస్తారు. ఎందుకంటే మీరు చేసినటువంటి అవినీతి అంత పెద్దవి, అంత ముంచినటువంటివి, తెలంగాణ జాతిని మోసం చేసినటువంటివి. కాబట్టి కాళోజీ గారు చెప్పినటువంటిది ఏముండే, పరాయోడు మోసం చేస్తే పొలిమేర దాకా ఉరికిస్తారు, కానీ సొంతోడే మోసం చేస్తే పాతరేసి బొంద పెడతారు. పెట్టాలనా లేదా? మరి అది జరగబోతుంది. ఇది మొత్తంగా టీపీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ విజయాన్ని ఓర్చుకోలేకనే ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, గాంధీ భవన్.